వారి ఆశయాలను వారి ఏదైతే సమాజం కోసం నిరంతరం ప్రజల కోసం మన కుల బాంధవుల కోసం మరి ఆ ఆశయాలని కొనసాగిస్తూ కురుబలందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలని ఎప్పటికప్పుడు మనకు సూచనలు దశ దిశ నిర్దేశిస్తూ మరి మన కనకదాస గారి జయంతి కార్యక్రమానికి ఎక్కడైనా ఏ కార్యక్రమం పిలిచినా కుల బాంధవులకు నేను సైతం అంటూ విచ్చేసిన మరి ఈశ్వరానంద స్వామి గారికి మా మన కురుబకులు అందరి తరఫున పాదాభివందనం తెలియజేస్తూ గారికి అదేవిధంగా మరి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రాలో 4 రాష్ట్రాలు అంటే దక్షిణ భారతదేశంలో కురుబుల ఖ్యాతిని పెంచి ಇವರು ಕುರುಬಲು ಇವರೇ ಕರ್ನಾಟಕದಿಂದ ಡಿಸೈಡ್ ಮಾಡ್ತಾರೆ ಏ ಗವರ್ನಮೆಂಟ್ ಡಿಸೈಡ್ ಆಗ್ತಾರೋ ಅವರು ಕುರುಬಲೇ ಡಿಸೈಡ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಖ್ಯಾತಿಗಾಂಚಿನ ನಮ್ಗೆಲ್ಲರಿಗೆ ಪಿಲ್ಲೆ ನಮ್ಮ ದೊಡ್ಡವರು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಅಂತ ಆಂಧ್ರ ಏನನ್ನ ಕನಕದಾಸ ಜಯಂತಿ ಹೋತೆ ಬರ್ರಿ ಸರ್ ಅಂತೆ ಬರ್ತಾರೆ ನಮಗೂ ಸೂಚನಾ ಕೊಡ್ತಾರೆ మన దొడ్డವರು హెచ్ఎం రేవణన్న గారికి ధన్యవాదాలు ಹೇಳ್ತು మరి ಕರ್ನಾಟಕ ಕುರುಬ ಟೈಗರ್ ನಮ್ಗೆಲ್ಲರಿಗೆ ಯಾವಾಗ ಸ್ಫೂರ್ತಿ ನಾನು ತಿರುಪತಿನಾಗೆ ಅವ್ರ ಮೀಟಿಂಗ್ ನೋಡಿದ್ದೀನಿ ನಿಜಂగా ಬಹುತ್ ಸ್ಫೂರ್ತಿ ಬರ್ತದೆ ఎందుకంటే ಆಂಧ್ರನಾಗೆ ಹೋಗ್ತಾನೆ ಒತ್ತೂರು ಪ್ರಕಾಶ್ ಇರ್ತಾರೆ ಕರ್ನಾಟಕ ಹೋಗಿದ್ದಾನೆ ಕೊತ್ತೂರು ಪ್ರಕಾಶ್ ಇರ್ತಾರೆ ಮಾಜಿ ಮಂತ್ರಿವರಿಗೆ ಕೊತ್ತೂರು ಪ್ರಕಾಶ್ ಅವರಿಗೆ ಹಾಗೆ ನಮ್ಮ ಆಂಧ್ರನಾಗೆ ನಮ್ಮೆಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ ನಮ್ಮ ಪಾರ್ಥ ಸಾರಥಿ ನಮ್ಮ ಕುಲಾನಿಗೆ ದಶ ದಿಸ ನೋಡಿಸ್ತು ಇವಾಗ స్థానిక హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు ನಮ್ಮ మామ బికే పార్థసారథి గారికి ನಮ್ಮ ಕುಲಾನಾಗೆ ನಮ್ಮ ಕುಲ ಬಾಂಧವರು ದೊಡ್ಡವರು ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತು ನಮ್ಮ ಕುಲ ಬಾಂಧವರು ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತು ನಿನ್ನ ಅದೇನು ಹೇಳ್ತಾರೆ తెలుగు ಹೇಳ್ಬೇಕಾ నిజంగా ఒక మెయిన్ రోడ్లో కనక భవనం ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది కురుబుల లెజెండ్ కురుబులకి ఒక బ్రాండ్ రోడ్డు మీద పోతుంటే ఇది కనక భవన్ అని ఏర్పాటు చేయించి స్థలదాత దీనికి సహకరించిన కుల బాంధవులు కులస్తులకు నిజంగా శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక కనక మూర్తిని పెట్టడమే చాలా కష్టం అనిపించేది నేను పెనుగొండలో కనకదాస విగ్రహం పెట్టినప్పుడు మాకు ముఖ్య అతిథి సార్ గారు పిలవగానే ఆ రోజు కూడా విచ్చేశారు మళ్ళీ మన కలియుగమైన మన వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో అంటే తిరుమలలో మరి వెంకటేశ్వర స్వామికి తిరుమలకి దర్శనానికి వేలాది మందిగా లక్షలాది మందిగా వస్తారు మన కనకదాస్ గారు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు మన కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణకు కూడా మీరు ఏర్పాటు చేశాం సార్ రావాలి అంటే ఆ వయసులో కూడా కులం కోసం మనకు ఒక స్ఫూర్తిదాత మరి ఇచ్చేశారు ఆ రోజు కూడా అంటే విగ్రహం పెట్టడానికే మేము కష్టపడ్డాం ఇంత పెద్ద భవనం కట్టడం మీరు ఎంత కష్టపడి ఉంటారో నిజంగా మీకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే కనకదాస్ గారు చెప్పారు సంఘటితంగా ఉంటే మనం ఏమైనా సాధించగలము అన్నారు సంఘటితంగా ఉన్నాం కాబట్టి మరి ఒత్తూరు ప్రకాష్ గారు ఇండిపెండెంట్ గా కూడా గెలవగడ్డారు మరి ఈ రోజు ఇక్కడ ఈ నిర్మాణం ఇంత పెద్ద నిర్మాణం కూడా చేయగలిగారు నిజంగా మేము కర్ణాటకలో నుంచి చూసి చాలా నేర్చుకున్నాం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి విద్యావంతులై ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు సిద్దిరామయ్య గారు ఉన్నారు అంటే నిజంగా దక్షిణ భారతదేశంలోనే మనకు గర్వంగా ఉంది మొన్నటి రోజు నేను ఢిల్లీకి వెళ్తే ఒక సెంట్రల్ మినిస్టర్ అన్నారు
నాయకత్వంలో మళ్ళీ మేము రాజ్యాంగాన్ని తీసుకుని రావటం, మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం ఉండటం నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దక్షిణ భారతదేశానికి మనకి గర్వంగా ఉందన్న విషయాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి నిజంగా మేము తెలంగాణకు పోయినా తమిళనాడుకు పోయినా ఏం చెప్తారంటే సిద్ధరామయ్య గారు వీళ్ళ బంధువే అంటారు. అది చాలా మాకు నిజంగా గర్వంగా ఉంటుంది. ఎవరు కురువులే ఎవరు కురువులే అంటే నిజంగా ఆ రోజు మాకు గర్వంగా ఉంది. కాబట్టి మనం కనకదాస్ గారి ఆశయాలను మనం ఎప్పుడూ మనం ఆశయాలను పాటించాలి. మన గురువులు ఉన్నారు, మరి గురువులు గారి ఆదేశాలు మనం తూచాప తప్పకుండా మనం అందరూ కొనసాగించాలి మరింత సంఘటితగా. ఎందుకంటే నిజంగా కర్ణాటకలో రాజకీయాన్ని చూస్తే మాకు కూడా ఈరోజు పదవులు బాగా పెరుగుతున్నాయి, వాస్తవం. ఎందుకంటే ఈరోజు కర్ణాటకలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు క్యాబినెట్లో ఉన్నారు, మరి అన్ని పార్టీల్లోనూ మనోళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ముందుండాలి. మరి ఎందుకంటే ఇక్కడ 2 పిల్లర్లు ఉన్నాయి, మేజర్ మన కమ్యూనిటీలో 2 పిల్లలు ఉన్నాయి, సిద్ధిరామయ్య గారు మరి రేవಣ್ణ గారు. మరి అన్ని రంగాల్లోనూ మన కులాలు ఉండాలి, అన్ని రంగాల్లోనూ మన కులాలు బాగుపడాలి, ముఖ్యంగా విద్యాపరంగా ఉండాలి. మరి కర్ణాటకలో మన కురుబులకు సంబంధించిన హాస్టల్స్ పెట్టారు, భవనాలు కట్టారు,